వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన కొత్త మలుపు తీసుకుంది. అత్యాచార యత్నమే జరగలేదని రైలులో రీల్స్ చేస్తూ యువతి అదుపు తప్పి కింద పడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు జీఆర్పీ పోలీసులు నిర్ధారించారు. అయితే బాధితురాలు మాత్రం పోలీసుల మాటలను కొట్టిపారేశారు. అత్యాచార యత్నం జరిగిందని పోలీసుల విచారణలో తాను నిందితుడిని గుర్తించానంటూ మీడియాకు తెలిపింది. మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇది బాధిత యువతి పోలీసులను పక్కదారి పట్టించడానికి అల్లిన కట్టుకథన అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా రాజకీయంగా దుమారం సృష్టించిన కేసు అవడంతో పోలీసులు కేసును ముగించేందుకు నూతనంగా తెరతీసిన కొత్త మలుప అనే అనుమానాలు సైతం ఉత్పన్నం అవ్వక మానట్లేదు. అసలు ఏది నిజం, ఎవరిది అన్యాయం, ఎవరిది న్యాయం అనేది తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. ఆమె గత నెల 22న సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చింది. తిరిగి సికింద్రాబాద్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో బయలుదేరింది. తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, ఒంటరిగా ఉండడంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఆగంతకుడు అత్యాచార యత్నానికి యత్నించాడని, తప్పించుకునేందుకు రైలు నుంచి దూకినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కేంద్ర మంత్రుల సూచనతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పూర్తిగా కోలుకున్న బాధితురాలని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు. రాజకీయంగా దుమారం రేపిన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఆర్పీ పోలీసులు ఒడిశా, ఏపీ, కర్ణాటక తదితర ప్రాంతాలకు 15 బృందాలను పంపారు. సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించారు. నిందితుడి కోసం మేడ్చల్ పరిధిలో 24 గ్రామాలను జల్లెడ పట్టారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. అనుమానితులను బాధితురాలు ఎదుట ఉంచి గుర్తించే ప్రయత్నం చేశారు. 2 యువకులను నిందితులుగా గుర్తించిన బాధితురాలు తర్వాత మాట మార్చినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచార యత్నం జరిగినట్లు చెబుతున్న సమయంలో ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని టెలిగ్రామ్ యాప్లో పోస్టు చేసినట్లు నిర్ధారించారు. బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపు ఉండడంతో రైలు వేగం నెమ్మదించినట్లు గుర్తించారు. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఆమె జారి కింద పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథ అల్లి పోలీసులను పక్కదారి పట్టించినట్లు జీఆర్పీ పోలీసులు అంచనాకు వచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే ఎంఎంటీఎస్ రైలులో తనతో ఆగంతకుడు అసభ్యంగా ప్రవర్తించాడని, తప్పించుకోవడానికి కిందకు దూకేసినట్లు బాధితురాలు తెలిపారు. ఆమె అనంతపురంలో స్వగ్రామంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు రీల్స్ తీసుకునే క్రమంలో కింద పడ్డానని చెబుతున్నారు. నాకు రీల్స్ చేసే అలవాటే లేదని, మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయంలో స్నాప్ తీసుకున్నానని తెలియజేశారు. తిరుగు ప్రయాణంలో ఎలాంటి వీడియోలు తీసుకోలేదని చెప్పారు. పోలీసులు కేసును మరోసారి క్లుప్తమైన విచారణ జరిపి దర్యాప్తు చేస్తూ వాస్తవాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ గణేష్ గారు, అనలిస్టు డాక్టర్ గణేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి గణేష్ గారు. ప్రత్యేక అభినందనలండి. థ్యాంక్ యూ సార్. అయితే ఈ హైదరాబాద్ ఎంఎంటీఎస్ కేసులో కొత్త మలుపు తీసుకుంది. ఆ యువతి రీల్స్ చేస్తూ కింద పడి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు కాబట్టే నేను కిందకు దూకేశానని ఆమె చెప్పింది. పోలీసులు ఏమంటే ఫైనల్గా ఆమె రీల్స్ చేస్తూ కింద పడిందని పోలీసులు నిర్ధారణకి రావడం జరిగింది. సో ఎలా చూడాలి, ఇది ఏంటిది సార్? ఇక్కడ ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే
ఈ యొక్క పోలీసుల యొక్క ఇప్పుడు హాస్పిటల్లో ఒక మన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ద్వారా వస్తుంది. పోలీసులు 250 సీసీ కెమెరాలలో మొత్తం టోటల్ అన్నిటిలో చెక్ చేసిండ్రు. ఎక్కడ కూడా అంటే అత్యాచారం జరిగినట్టు అని అటువంటి ఎక్కడ కూడా అనిపిస్తలేదు. ఇది ఓన్లీ ఆమె హిట్స్ చేస్తూ కింద పడ్డటువంటి విషయాన్నే పోలీసులు గుర్తించారు. కానీ ఆమె అబద్ధం ఎందుకు ఈ రకంగా అంటే ఆమె ఆమె చేసినటువంటి రీల్స్ వల్ల ఆమె ప్రభావం జరిగింది అనే విషయం అందరు కూడా గుర్తించారు. ఫస్ట్ కూడా మేము కూడా అందరం కూడా పోయినాము. మామూలుగా అక్కడ జరిగినటువంటి అత్యాచారం జరిగింది. ఇంత పెద్ద మన ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇంత పెద్ద కమ్యూనికేషన్ ఉన్నటువంటి వ్యవస్థలో అత్యాచారం జరిగిందంటే అందరం కూడా బాధపడ్డాం వాస్తవానికి అయితే. కానీ ఈమె ఈ రకంగా ఒక కట్టుకథ వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అనే ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక అత్యాచారం జరిగి ఉంటే 250 సీసీ కెమెరాల్లో మొత్తం మంది చూశారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక 100 మందిని కూడా అనుమానితులను కూడా పిలిపించి విచారణ జరిపించినటువంటి పోలీసులు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అత్యాచారం జరిగితే ఖచ్చితంగా అత్యాచారం జరిగిందని చెప్పి నిర్ధారిస్తారు పోలీసు వాళ్ళు. కానీ అత్యాచారం జరిగినట్టు కూడా జరగలేదని చెప్పడానికి పోలీసు వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున్న పోలీసు వ్యవస్థ చాలా స్పష్టంగా ఉంది. పోలీసు వ్యవస్థ చాలా దృఢంగా ఉంది. పోలీసు వ్యవస్థ మీద ఎలాంటి అనుమానాలు కూడా పడవలసిన అవసరం లేదు. కాకపోతే అమ్మాయి ఎవరైతే ఉన్నారో MMTS లో రిల్స్ చేస్తూ కింద పడ్డటువంటి విషయాన్ని మరి అక్కడ రిల్స్ చేస్తున్నటువంటి విషయం కింద పడి దెబ్బలు తాకినాయి. ఈ విషయాన్ని ఏ రకంగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో భయపడి ఇట్లా ఒకవేళ నాకు అత్యాచారం జరిగిందని చెప్పుండొచ్చు తప్ప మరి పోలీసులు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఒక విశ్లేషకుని చెప్తున్నానండి. అయితే ఆమె చెప్తున్న దాని ప్రకారం నేను సికింద్రాబాద్ నుంచి బయలుదేరడానికి ముందు నేను ఒక స్నాప్ తీసుకున్నాను. ఆ స్నాప్నే ఆ సమయంలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో నేనేం రీల్స్ చేయలేదు అని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు అత్యాచారం జరుగుతున్నటువంటి టైము ఏదైతే చెప్పిందో ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసినటువంటి విషయం వాస్తవం. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ స్నాప్ నే ఆ టైంలో పోస్ట్ చేసింది అనుకోవచ్చు కదా సార్. అది కాదు, ఆ స్నాప్ నే ముందు తీసుకున్న స్నాప్ నే ఆ టైంలో పడిపోవడానికి ముందు పోస్ట్ చేసి ఉండొచ్చు కదా. అవును సార్, మరి ఇప్పుడు పోలీసులు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదండి. పోలీసులు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అత్యాచారం ఇప్పుడు మనము వేరే చోట్ల కూడా అత్యాచారాలు చాలా చోట్ల అత్యాచారం జరిగినాయి. అత్యాచారాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి అనుమతులను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు శిక్షలు పడ్డటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క విషయంలో పోలీసులు ఎందుకు అబద్ధం చెప్పదలుచుకుంటుండ్రు అంటే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కదా. అత్యాచారం జరిగితే ఖచ్చితంగా అత్యాచార బాధ్యతను తీసుకొచ్చి శిక్షించవలసిన బాధ్యత పోలీసులు కూడా ఉంటుంది. కానీ పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ మేము మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చినాము, మెడికల్ కు పంపించినాము, మెడికల్ రిపోర్ట్ కూడా అత్యాచార వ్యక్తం జరగలేదని చెప్పి పోలీసులు చెప్తూ నిర్ధారిస్తారు. మరి ఈ అమ్మాయి ఏమో అత్యాచారం జరిగింది అంటుండ్రు. మరి ఇక్కడ 2 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమ్మాయికి ఇట్లా రిల్స్ చేస్తూ ఇట్లా భయపడి ఇట్లా ఒకవేళ ఈ రకంగా అత్యాచారం జరిగింది అంటుందా, లేకపోతే పోలీసుల్లోకి ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అత్యాచారం చేసినటువంటి ఒక బాధితులు దొరకకపోయేసరికి మరి ఈ అత్యాచారం జరగలేదని చెప్తున్నారా? ఈ 2 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మెడికల్ రిపోర్ట్ ప్రకారం వస్తే అత్యాచారం జరిగితే ఖచ్చితంగా రిపోర్ట్స్ వస్తాయి కదండి. అత్యాచారం జరిగితే మెడికల్ రిపోర్ట్ లో అత్యాచారం జరిగినటువంటి విషయం ఖచ్చితంగా ఒక నిజ నిర్ధారణ అవుతుంది. మరి పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు అని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నా. రైట్ గణేష్ గారు, మీరు ఆ హోల్డ్లో ఉండండి. సో అయితే గణేష్ గారు, అయితే 100 మందిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం 100 మంది అనుమానితులని తీసుకురాగా వారిలో ఇద్దరిని ఆమె గుర్తుపట్టి ఆ ఇద్దరిలో ఒకళ్ళు అన్నట్లుగా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు ఉన్నారు అని ఆమె చెప్పిందా మొదట్లో అత్యాచారం జరిగిన సమయంలో? లేదు కదా, మొదట్లో అత్యాచారం లేదండి, ఒకరని చెప్పారండి. మరి ఇద్దరిని గుర్తించింది, అనుమానితులుగా ఇద్దరిని గుర్తించింది అని చెప్పేసి పోలీసులు కథనం ప్రకారం పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమె మరికొంత విచారణ చేపట్టగా పోలీసులు ఆ ఇద్దరు కూడా కాదు అని చెప్పేసి మళ్ళీ మాట మార్చడం జరిగింది. ఇలా కన్ఫ్యూజ్ చేసేసి పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేసేసి కేసుని తప్పుదోవ పట్టించడం కూడా జరిగింది. సో విచారణ సమయంలో అయితే మళ్ళీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు విచారణ తప్పు అని మళ్ళీ ఆమె చెప్పుకొస్తుంది. ఇక్కడ ఎలా చూడాలి ఇది? అవునండి, అంటే ఈమెకు ఆమె అసలు వాస్తవానికైతే రిల్స్ చేస్తున్నప్పుడు కింద పడ్డటువంటి విషయం వాస్తవం. ఆమెకు దెబ్బలు తాకినాయి. ఆ టైంలో ఆమెకు ఏ రకంగా చెప్పనో అర్థం కాక నన్ను అత్యాచారం చేశారని చెప్తున్నారండి. అంటే MMTS రైల్లో ఒక్క ఆమెనే ప్రయాణించడానికి లేదు. ఎందుకంటే MMTS అనేది నీకు మొత్తం బోగిలు ఇక్కడ ఉంటే అక్కడంత వరకు మొత్తం ఓపెన్ బోగిల్స్ ఉంటాయి టోటల్ గా. ఇప్పుడు ఇద్దరు మహిళలు దిగిపోయినా అని చెప్తున్నారండి. ఈ ఒక్క ఆమెనే లాస్ట్ కు ఎందుకు ఉన్నది ఒక మాట ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ కు ఎందుకు ఉండవలసిన అవసరం ఉంటుంది? MMTS రైల్లో ఒక్కరు కూడా చాలా మంది ఉంటారు కదా.
భోగిలు అంటే చాలా పెద్దగా ఉంటాయి కదండి, ఒక్కటే ఉండవు కదండి. అయితే అంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భోగిలో ఎవరు లేరు కనుకనే ఆమె అబద్ధం చెప్పగలిగింది. ఒకవేళ ఆ భోగిలో జనాలుగానే ఉంటే వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఈ పాటికి కన్ఫర్మేషన్ చేసేసి ఉండేవాళ్ళు ఇది అత్యాచారమా లేదు అని అంటే ఆమె ప్రమాదవశాత్తు పడిందని. సో భోగిలో లేకపోవడం వల్లే ఆమె ఇప్పుడు అబద్ధం చెప్పగలిగింది. అవును సార్, అబద్ధం చెప్పింది. అబద్ధాన్ని పోలీసులు నిర్ధారించారు, ఇది అబద్ధము, అత్యాచారం జరగలేదని చెప్పి పోలీసులు నిర్ధారించిన తర్వాతనే వాళ్ళు ఈ రోజు నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి అత్యాచారం జరగలేదు అమ్మాయి అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళు విశ్లేషించి వాళ్ళు ఆ యొక్క ధృవీకరించారండి. అత్యాచారం జరగలేదని చెప్పి చెప్పిండ్రు. ఒకవేళ అత్యాచారం జరుగుంటే ఖచ్చితంగా మెడికల్ రిపోర్ట్స్ వస్తాయి కదండి. మెడికల్ రిపోర్ట్లు అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా అత్యాచారం జరిగింది. మెడికల్ రిపోర్ట్ ఎందుకు రావద్దండి, మరి మెడికల్ రిపోర్ట్ రావాలి కదా. సో పోలీసులు కూడా నిర్ధారించింది అదే. మెడికల్ రిపోర్ట్లు కావచ్చు, ఆమె చెబుతున్నట్లు పోనీ అత్యాచారయత్నం జరగకపోయినా ప్రయత్నం అయితే చేశారు అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేయడం, ఇంతమంది పోలీసులు జల్లెడ పట్టడము, అనుమానితుల్ని సీసీ కెమెరాల ద్వారా తీసుకురావడం, ఇదంతా పోలీసుల్ని ఒక రకమైన కన్ఫ్యూజన్ గురి చేసింది ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్. అవునండి, ఆమె ఎన్నిక ఎవరు ఉండి నడిపించిందా అనే విషయం ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆమె అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఉండదు. పోలీసులు మళ్ళీ ఆమె మొత్తం ఫోన్ తీసుకొని ఈమె ఏ టైంలో అత్యాచారం జరిగింది, ఏ టైంలో అత్యాచారం జరిగిందని చెప్పింది, ఈమె ఏ టైంలో రీల్స్ చేసింది, ఏ టైంలో ఫోన్ మాట్లాడింది అని చెప్పి వాళ్ళు మొత్తం టోటల్ గా సీసీగా దాని యొక్క ఫోన్ లో ఉన్నటువంటి డాటా మొత్తం తీసి అన్ని కూడా వెరిఫై చేసిందండి. ఈమె అత్యాచారం జరిగిందన్నటువంటి టైంలో ఆమె ఫోన్ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గుర్తించారు పోలీసులు. అత్యాచారం జరుగుతున్నటువంటి అని చెప్పినటువంటి టైంలో రీల్స్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తించారు పోలీసులు. కానీ అక్కడ అత్యాచారం జరగలేనటువంటి విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించిన తర్వాతనే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మనకు పోలీసులు చెప్పడం జరిగింది. ఒకవేళ అత్యాచారం జరిగింది అనుకుందాం, జరిగితే పోలీసులు ఒకవేళ తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులు బదనాం అయిపోతారు కదా. ఆ రకంగా పోలీసులు కూడా చాలా అన్ని రకాలుగా దీన్ని విశ్లేషించి అన్ని రకాలుగా చేసిన తర్వాతనే వాళ్ళు మీడియా మీదకి వచ్చి అత్యాచారం జరగలేదు అమ్మాయి మీద అని చెప్పి పోలీసులు నిర్ధారించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి చెప్తున్నామండి. ఖచ్చితంగా సార్, అంటే దీన్ని ఎలా చూడాలి? ఆమె మానసిక ప్రవర్తన అంటే ఒక అత్యాచారం జరిగిందని చెప్పేసి ఒక అమ్మాయిగా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం, అత్యాచార యత్నానికి పాల్పడ్డారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం అని అంటే దీన్ని ఎలా చూడాలి? అది చాలా బాధాకర విషయము, ఎవరే కానీ చాలా బాధాకర విషయమే. ఆమె యొక్క మస్తిష్కం గిట్ల ఏమన్నా ప్రాబ్లమ్ అంటే కొంచెం జర ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఆ రకంగా కూడా కావచ్చు, లేకుండా ఇంకో రకం కూడా కొంచెం ఈ రోజుల్లో మొన్న కూడా ఇంకొక కేసు కూడా జరిగిందండి. అత్యాచారం జరిగిందని చెప్పి ఒకటి మొత్తం ఇంకొక ఒకసారి ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే అత్యాచారం జరిగిన పైన అని చెప్తే మొత్తం టోటల్ గా పోలీసులందరినీ ఉరుకుల పరుగులు పెట్టించిన తర్వాత నాకు అత్యాచారం జరగలేదు, నేను కావాలని చెప్పిన అని చెప్పి మన పోలీసులకు ఒక విషయం చెప్పింది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది కూడా తప్పుడు అంటే వాళ్ళ కొంచెం మేము ఫేమస్ కావాలి, ఏదో రకంగా హైలైట్ కావాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది చూస్తున్నాం మనం సమాజంలో. ఈ యొక్క రకంగా చేస్తే రేపు నిజంగా అత్యాచారం జరిగినా కానీ నిజమా అవునా కాదా అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తే ఒక అవసరం ఉంటది. ఎవరే కానీ ఇలాంటి యొక్క అంటే ఈ మన పబ్లిసిటీ కోసమో లేకుంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల వలన కొంచెం హైలైట్ కావాలని చూస్తున్నటువంటి ఒక విషయం గుర్తించి ఎవరు కూడా ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేయకండి. ఎందుకంటే నిజంగా అత్యాచారం జరిగినప్పుడు కూడా ఇది నిజమా కాదనేటువంటి అంటే పోలీసులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సమాజంలో ఏమవుతుందంటే అరే ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లా జరిగిందని చెప్పింది, అత్యాచారం జరగలేదు, ఇంతకుముందు 2 సార్లు ఇట్లా అయిపోయింది, 3 సార్లు ఇట్లా అయిపోయింది అన్నట్టు ఒక విషయాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క తప్పుడుగా అత్యాచారం జరగకుండా జరిగిందని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను కప్పించుకోవడానికి అత్యాచారం జరిగిందని చెప్పి ఒక పోలీసులు అని చెప్పి చేయడం ఏదైతుందో చాలా తప్పని చెప్పి చెప్తున్నామండి. అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఇది అత్యాచార యత్నం కాదు, సో ఆమె ఇన్స్టాలో రీల్స్ చేసుకోవడానికి ఆమె ప్రమాదవశాత్తు పడిపోయిందని. సో ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించిన తర్వాత కూడా ఆమె ఆ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ లేదు పోలీసుల విచారణ తప్పు, సో మళ్ళీ దాన్ని విచారణ మళ్ళీ చేపట్టండి, నిజానిజాలు తెలుస్తాయని ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంది. ఎలా చూడాలి దీన్ని? మరి అంత బలంగా బలగుద్ది మరీ చెప్తా ఉంది సార్. ఇప్పుడు ఆమె వల్ల చెప్తుంది కరెక్ట్ అండి, కానీ మెడికల్ రిపోర్ట్ రావాలి కదండి. అత్యాచారం జరిగితే మెడికల్ రిపోర్ట్ కానీ రావాలి కదండి. అవును, మెడికల్ రిపోర్ట్ వచ్చింది కదా, మెడికల్ రిపోర్ట్ వచ్చిన కదా పోలీసులు ముందుకు వచ్చారు కదండి. మన మెడికల్ రిపోర్ట్ అత్యాచారం జరిగితే వస్తుంది కదా, అదొకటి. మళ్ళీ ఇప్పుడు అంత పెద్ద మెట్రో రైల్లో ఒక్క ఆమె ఉండాల్సిన అవసరం, చాలా పెద్ద మెట్రో రైల్ అనేది ఒక్క భోగి ఒక సీట్ ఉండేది కాదు కదండి, చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా నైట్ పూట ఇంకెక్కువ ప్రయాణం చేస్తారు. మనం చూడండి, మీరు లాస్ట్ పోయేటప్పుడు సీసీ కెమెరాలో తెలిసిపోతుంది ఖచ్చితంగా. సీసీ కెమెరాలో తెలిసిపోతుందండి. ఎందుకంటే సీసీ కెమెరా తెలిసిపోతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు దిగేటప్పుడు కూడా చూసారు, పోలీసులు చూసారు కదా, ఇద్దరు అల్వాలో దిగిపోయినని చెప్పిండు. ఈమె ఎక్కడి వరకు ఎందుకు ఆ ఒక్క ఆమె ఉండవలసి వచ్చింది అంటే ఆమె అప్పటికే అడ్డం పడిపోయింది, దెబ్బలు తాకినాయి,
నీ ఏ రంగం ఈ సమాజం చెప్పాలని నేను ఒక ఉద్దేశంతో ఆమె ముందుకు రాలేదు. ఆ తర్వాత రాత్రి అత్యాచారం జరిగిందని చెప్పి నీ ఒక విషయాన్ని వెల్లడించింది పోలీసులకు. కానీ పోలీసులు అన్ని రకాలుగా నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే అత్యాచారం జరగలేదని చెప్పడం జరిగింది. ఆమె ఎన్నుకున్నటువంటి ఎవరో నడిపిస్తున్నట్టు అనిపిస్తుందండి ఈ విషయంలో. ఖచ్చితంగా అంటే పోలీసులు తక్కువ నెలలకు ఈ ప్రభుత్వం మీద ఒక నింద వేయాలనే ఉద్దేశంతో కూడా, లేకుంటే ఈ పోలీసులు కరెక్ట్ నిజ నిర్ధారణ చేయలేను అని చెప్పడం కోసము ఆమె ఎవరో ఒకరు ఉండి ఈ యొక్క కథ నడిపిస్తుండ్రు. దానికోసం కూడా పోలీసులు కూడా ఖచ్చితంగా ఒకవేళ నిజ నిర్ధారణ చేస్తారని చెప్పి మనం ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉందని చెప్తున్నామండి. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు గణేష్, ఆమె ప్రమాదశాత్తు పడిపోయింది. సో ఆ కంగారులో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కంగారులో చెప్పింది. అనుకోకుండా ఈ కేసు పెద్ద సెన్సేషనల్ అయిపోవడము, సో అందువల్ల సైలెంట్గా ఉండిపోయి ఉండొచ్చు. అయితే మనం ఇంకొకటి సార్, ఇప్పుడు ఎంఎంటీఎస్ ట్రైన్స్లో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటే ఓ బోగీలు సపరేట్ బోగీలో ఉండడం, ఒక యువతి ఒంటరిగా ఉండిపోవడానికి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఎంఎంటీఎస్ ట్రైన్స్లో భద్రత మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ఒకవేళ ఇది ఫేక్ అనుకోవచ్చు, కానీ ఇలాంటి అవకాశము ఎంఎంటీఎస్ ట్రైన్స్లో ఉండే అవకాశం కూడా ఉండకపోదు కదా. సో దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఎంఎంటీఎస్ లో భద్రతని ఎలా పెంచాలి? ఉండకపోలేని ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు కూడా ఎంఎంటీఎస్ లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే బస్ స్టాప్ లో ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ఎవరైతే మెట్రో స్టేషన్ దిగిన తర్వాత, ఎంఎంటీఎస్ దిగిన తర్వాత మెట్రో స్టేషన్ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఎంఎంటీఎస్ లో కూడా కొన్ని సీసీ కెమెరాలు పెడితే బాగుంటాయని చెప్పి మనము ఈ ప్రభుత్వానికి ఒక మెట్రో వాళ్ళ యజమానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అవసరకైతే బోగీలు ఉంటాయి, కానీ లాస్ట్ బోగీలో సింగిల్ బోగీలు కూడా ఉంటాయి కదండి కొన్ని చోట్ల. అన్ని బోగీలు అన్ని కమాండ్ గా ఉండవు కదా. కానీ అన్ని ఈ బోగీలలో సీసీ కెమెరాలు పెడితే కూడా బాగుంటది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎంఎంటీఎస్ లో కూడా పోలీసు సిఆర్పిఎస్ పోలీసులను ఒక 2-3 పెట్టి భద్రత చూసుకోవాల్సిన అవసరం ఈ యొక్క ఎంఎంటీఎస్ వ్యవస్థ పైన ఉందని చెప్తున్నాం మేము. ఖచ్చితంగా అండి, ఈ కేసు అనుకోకుండా సెన్సేషనల్ అవ్వడం, పోలీసులు ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఫేక్ కేసుని ఇన్ని రోజుల పాటు విచారించడం కూడా కొంతపాటి ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు విచారించిన తర్వాత వాళ్ళని ఫూల్స్గా ఒక రకమైన ఫూల్స్ని చేసినట్టే ఉంది కేసు. మరి అవునండి ఇంతవరకు చాలా చోట్ల ఇంతవరకు ఒక 3-4 కేసులు కూడా ఇదే రకంగా అయినాయి. కానీ ఆమెకు చెప్పడానికి భయపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పింది అబద్ధం అయితే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది అని చెప్పి, అరే నువ్వు అబద్ధం చెప్పిందని ఖచ్చితంగా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం మీద ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తారు కదండి. నువ్వు చెప్పింది అబద్ధం అయితే కేసు శిక్ష పడుతుంది అని చెప్పి దాన్ని రకంగా మళ్ళీ ఈరోజు మీడియా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది తప్ప అత్యాచారం జరిగిందని చెప్పి ఖచ్చితంగా అనుకోవడానికి ఏం లేదు సార్. అది రైట్ థ్యాంక్ యూ గణేష్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఫైనల్గా సోషల్ మీడియాలో ఇన్స్టా పోస్టుల వెర్రి వల్ల ఒక కేసు పోలీసులకి ఒక హెడేక్గా మారింది ఇన్ని రోజుల పాటు. సో పోలీసులను కూడా ఫూల్స్ చేసే విధంగా ఈ ఇన్స్టాలో పోస్టులు పెట్టే ఆసక్తిగా అమ్మాయిలు తయారవుతున్నట్టుగా మనకి ఈ కేసును బట్టి అర్థమవుతా ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.